ఫ్రెండ్స్, చెస్ట్ లూజ్ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు, ఏ విధంగా తీసుకుంటే ఈజీగా ఉంటుంది, మేము ఇలా తీసుకుంటే ఎక్కువ తక్కువలు వచ్చేస్తున్నాయని అంటున్నారు కదా. ఈ వీడియోలో డీటెయిల్డ్గా క్లియర్ చేస్తాను. అసలు చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. ఇలా చెస్ట్ లూజ్ని తీసుకునేటప్పుడు 2 షోల్డర్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఈ విధంగా తీసుకోవాలి. ఇలా చెస్ట్ లూజ్ని ఒక విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ డీప్ నెక్ బ్లౌజెస్ కంటే నెక్ డీప్గా ఉంది కదా, ఇలాంటప్పుడు కరెక్ట్గా బ్యాక్ నెక్ డీప్ క్రింది వైపున 1 ఇంచుకి క్రింది వైపున ఇలా ఈ కుట్టు ఉంది కదా, ఇటువైపు సైడ్ జాయింట్ వైపు స్టిచ్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ జాయింట్ స్టిచ్ వరకు ఇలా టేప్ని ప్లేస్ చేస్తే చూసారా కరెక్ట్గా 21.5 ఇంచెస్ ఉంది. అంటే 4వ భాగం 10.3 ఇంచెస్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ మీరు క్రాస్ కట్ ఉంటుంది కదా, అటు సైడు చెస్ట్ లూజ్ని తీసుకోవాలి అనుకుంటే హుక్స్ బెల్ట్ సైడు కరెక్ట్గా సైడ్ జాయింట్ వైపు స్టిచ్ దగ్గర నుంచి హుక్స్ పట్టి వరకు ఇలా చెక్ చేస్తే 10.3 ఇంచెస్ ఉంది. ఫ్రంట్ సైడ్ క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం లాగినట్టుగా తీసుకోవాలి. కాజా బెల్ట్ సైడ్ మాత్రం కాజా బెల్ట్ని వదిలేసి ఇలా టేప్తో ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే కరెక్ట్గా 10.3 ఇంచెస్ వచ్చింది. ఓకేనా. ఇలా చెస్ట్ లూజ్ని ఆది బ్లౌజ్ నుంచి ఇన్ని విధాలుగా తీసుకోవచ్చు. కానీ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ మీరు ఒకవేళ స్లోగా చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.